హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం నిన్నటివి అండ్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన హిందీలో ఏం వచ్చాయో తెలుగులో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హెల్త్ మినిస్ట్రీ సెట్ టు రోల్ అవుట్ ఫ్రీ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్లాన్ టార్గెటింగ్ గర్ల్స్ ఏజ్డ్ 14. సో ఇక్కడ మీరు చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సినేషన్ ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాక్సినేషన్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే 14 ఇయర్స్ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇదేంటంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ టాపిక్ డిస్కస్ చేసే కంటే ముందు మీకు ఎలా క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇక్కడ డైరెక్ట్గా వ్యాక్సిన్ అడిగారు కాబట్టి రీసెంట్గా మనం చూసిన వ్యాక్సిన్ హెచ్పివి రిలేటెడ్ వ్యాక్సిన్స్ ఏముంటాయంటే ఫస్ట్ వచ్చేసి సెర్వీవాక్స్ ఇండియాలో, అండ్ దాంతోపాటు ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు, అది గార్డాజిల్. ఓకే, సో మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ 2 వ్యాక్సిన్స్ రిలేటెడ్ టు హెచ్పివి ఏంటంటే సెర్వీవాక్స్ ఒకటి, గార్డాజిల్ ఒకటి. సో ఇప్పుడు ఇది వ్యాక్సినేషన్ వచ్చేసి హెచ్పివి ఇన్ఫెక్షన్కి సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనం తీసుకొచ్చామన్నమాట కదా. సో ఏంటంటే రీసెంట్గా మలేరియాకి సంబంధించిన వ్యాక్సిన్ కూడా న్యూస్లో ఉంది. దాని పేరు వచ్చేసి అడ్వాల్సివాక్స్ అన్నమాట. ఓకే, అండ్ ఈవెన్ మీకు తెలుసు కోవిడ్-19 టైంలో కోవిడ్-19 రిలేటెడ్ చాలా వ్యాక్సిన్స్ అయితే న్యూస్లో ఉన్నాయి కదా. సో అవి కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే పేర్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చేసి ఒక సైడ్ మొత్తం ఏమో వ్యాక్సిన్స్ ఇచ్చేసి ఇంకో సైడ్ దేని ట్రీట్మెంట్ అన్నట్టు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా క్వశ్చన్స్ వస్తే మీరు చూసుకోవాలి. అండ్ ఇంకొక ఏరియా ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే డైరెక్ట్గా హెచ్పివి వైరస్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్పివి వైరస్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్పివి వైరస్ సంబంధించిన ఈ వ్యాక్సిన్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదర్ వ్యాక్సిన్స్ ఇంటర్ రిలేటెడ్ చేసుకొని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ అంతేకాకుండా మనకి ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్కి సంబంధించి ఒక మిషన్ ఉందన్నమాట. ఆ మిషన్ పేరే మిషన్ ఇంద్రధనుష్. సో ఈ మిషన్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ ఫ్రీగా చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఒక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఏంటంటే రోటా వైరస్ వ్యాక్సిన్ అనమాట. ఈ రోటా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే పిల్లలకి డయేరియా అవన్నీ అవుతాయి. డయేరియా అవ్వడం వల్ల చాలా వరకు పిల్లలు డిహైడ్రేట్ అవ్వడం వల్ల హాస్పిటల్స్లో జాయిన్ అవుతారనమాట. సో రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ ఏం చెప్పాయంటే ఈ రోటా వైరస్ ఇలా మిషన్ ఇంద్రధనుష్లో ఇంక్లూడ్ చేయడం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మిషన్ అని చెప్పారు. ఎందుకంటే ఈ వైరస్ రిలేటెడ్ వ్యాక్సిన్ అనేది పిల్లలకి అందించడం వల్ల వాళ్ళకి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ తక్కువై నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంటూ హాస్పిటల్స్ తగ్గాయి. దానివల్ల మనం శిశు మరణాలు కూడా తగ్గించాము అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే రీసెంట్గా 3 to 4 months ఎగో మనకి పేపర్లో వచ్చాయి. కాబట్టి సో అగైన్ మిషన్ ఇంద్రధనుష్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మిషన్ ఇంద్రధనుష్లో మనం ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్స్ ఏంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటే ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూద్దాం క్లియర్గా. ఇన్ఫోగ్రాఫిక్లో ఏం చెప్తున్నారంటే సెంటర్స్ నేషన్ వైడ్ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎస్పెషలీ గర్ల్స్ హూ ఆర్ అట్ ఏజ్ ఆఫ్ 14 వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము, అది తొందరలోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గార్డాజిల్ అనే ఒక సింగిల్ షాట్ వ్యాక్సిన్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఈ యొక్క వ్యాక్సిన్ ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ హెచ్పివిని ప్రివెంట్ చేసే శక్తి దీనికి ఉంటుంది. ఎస్పెషల్లీ 16 and 18 టైప్ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుందో వాటికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇంతకుముందు నేను చెప్పాను మనకి 2 వ్యాక్సిన్స్ ఉంటాయని చెప్పి, సెర్వీవాక్ ఒకటి, ఇక్కడ ఇచ్చిన గార్డాజిల్ ఒకటి. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఈ సెర్వీవాక్ అనే వ్యాక్సిన్ మనకి పెళ్ళి కాని అమ్మాయిలకి గర్ల్స్కి కూడా ఇవ్వచ్చు, అండ్ అలాగే పెళ్ళైన ఉమెన్కి కూడా ఇవ్వచ్చు అనమాట. కాకపోతే మేజర్ థింగ్ ఏంటంటే గర్ల్స్ అయితేనేమో 9 to 14 years వాళ్ళని మనం టార్గెట్ చేసి ఈ వ్యాక్సిన్ ఇస్తాము. అండ్ ఈ వ్యాక్సిన్ వచ్చేసి పెళ్ళి కాని వాళ్ళు మాత్రం 2 doses ఇస్తారు, పెళ్ళైన వాళ్ళలో మాత్రం 3 doses ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఒక డోస్కి మధ్యలో మినిమం గ్యాప్ ఆఫ్ 6 monthsని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గార్డాజిల్ అనే వ్యాక్సిన్లో
ఓన్లీ ఇప్పుడు మనం సింగిల్ షాటే ఇస్తున్నాం, ఒకటే షాట్ ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల హెచ్పివికి సంబంధించిన రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ అనేది మనలో డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూసుకోవాలి. ఇదేంటంటే ఉమెన్ యొక్క రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఉమెన్ రీప్రొడక్షన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకి యూటరస్ ఉంటుంది. యూటరస్కి బోత్ సైడ్స్ మనకి ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి అండ్ రెండు సైడ్లు మనకి ఎగ్ బ్యాగ్స్ అంటే ఓవరీస్ ఉంటాయి అన్నమాట. ఇది ఫాలోపియన్ ట్యూబుల్, ఇది ఓవరీ. సో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఈ పెద్ద బల్బ్ వచ్చేసి మనకి యూటరస్ అంటారు, ఆరెల్స్ వూమ్ అని కూడా అంటారనమాట. అండ్ దిస్ పార్ట్ ముఖద్వారం అంటారు, దీన్నే మనం సెర్విక్స్ అని అంటాము. సో ఇది ఓవరీ, మనకి రెండు ఓవరీస్, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉంటాయి, అలాగే రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ మనకి హెచ్పివి ఎందుకు ఈ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, మేజర్ రీజన్ ఏంటంటే ఎస్పెషలీ ఈ వైరస్ హెచ్పివి వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అన్నమాట. ఓకే, సో ఏంటంటే నార్మల్గా ఉమెన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చెప్పాలంటే దిస్ వెజైనా ఈజ్ వెరీ నియర్ టు యానస్, దానివల్ల ఎక్కువ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానివ్వండి, ఆర్ ఎల్స్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉమెన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్లో ఒక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. సో ఒకసారి హ్యూమన్ పాపిలోమా వైరస్ వచ్చేసి ఇక్కడ సర్విక్స్లో ఉన్నది అని అంటే ఏమవుతుందంటే మనకి సెల్ డివిజన్, ఒక పేరెంట్ సెల్ డివైడ్ అయ్యి రెండు డాటర్ సెల్స్ వస్తాయి కదా. సో అలా ఆ సెల్ డివిజన్ ప్రాసెస్లో అబ్నార్మాలిటీస్, ఇర్రెగ్యులారిటీస్ వచ్చేసి అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అనేది అవుతుందన్నమాట. ఈ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అయితే మనకి ట్యూమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఈ ట్యూమర్స్లో మనకి రెండు రకాల ట్యూమర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బెనైన్ ట్యూమర్స్, సెకండ్ వచ్చేసి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. ఈ బెనైన్ ట్యూమర్స్ అంటే సింపుల్ అండి. సో మనకి ఎక్కడైతే గడ్డ ఫామ్ అవుతుందో ఆ ట్యూమర్ అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి మూవ్ అవ్వదు. సో దట్ మనం ఈజీగా వాటిని కట్ చేసి రిమూవ్ చేసి ఆపరేటివ్ ప్రొసీజర్ చేయొచ్చు. కానీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఒక ట్యూమర్ ఫామ్ అయింది అంటే అది ఒక చోట ఉండదు, ఇట్ విల్ బి మూవింగ్ ఆన్ టు డిఫరెంట్ ఏరియాస్. కాబట్టి ఇట్ విల్ బి బికమింగ్ వెరీ టఫ్ టు ట్రాక్ దెమ్ అండ్ టు ఐడెంటిఫై దెమ్ అనమాట. సో ఇదన్నమాట దీని గురించి సంబంధించిన కొన్ని బేసిక్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ చూసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్ 95% ఎందుకు వస్తుంది అంటే హెచ్పివి వైరస్ వల్లే వస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ వ్యాక్సిన్ అనేది తీసుకొచ్చాం. ఎస్పెషలీ ఆ హెచ్పివిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్స్లో కూడా 16 and 18 ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ఫర్ దిస్ సర్వైకల్ క్యాన్సర్ అనమాట. సో ఇప్పుడు మనం హెచ్పివి వైరస్ గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో వన్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% వరకు ఉమెన్కి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు, దే ఆర్ ఏసిమ్టమాటిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిఎన్ఏ వైరస్. మనకి వైరస్లో జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ రెండిట్లో ఒకటి మాత్రమే ఉంటుంది. మన హ్యూమన్స్ మనకి ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఎలా ఉంటుందో ఇలా వైరస్లో ఓన్లీ ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఉంటుంది. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ వచ్చేసి డిఎన్ఏ సంబంధించిన వైరస్ అన్నమాట. ఓకే, అండ్ ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే కాజ్ చేయదు, మిగతా వేరే క్యాన్సర్స్ కూడా కొన్నిసార్లు ఇది కారణం అవుతుంది. ఎస్పెషలీ యానల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వులార్ క్యాన్సర్, పెనైల్ అండ్ ఓరోఫారింజియల్ క్యాన్సర్ని కూడా ఇది కాజ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు మనం చూసుకోవాలి అంటే ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉమెన్కి అటాక్ చేసేవి రెండు క్యాన్సర్స్. ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్ ఇస్ ప్రివెంటబుల్ అనమాట. ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కంపల్సరీ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ బి గెటింగ్ రెసిస్టెన్స్, కాబట్టి వీ కెన్ కంట్రోల్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. కాబట్టి దీని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఫర్ షూర్ ఈసారి మాత్రం సర్వైకల్ క్యాన్సర్ మీద క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే 2023 నుంచి మనకి సర్వీవాక్స్ అనే వ్యాక్సిన్ అనేది న్యూస్లో ఉంది, కానీ 2024, 2025లో ఎలాంటి క్వశ్చన్ అయితే అపీర్ అవ్వలేదు. బట్ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తుంది, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అంటుంది. కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ గురించి, హ్యూమన్ పాపిలోమా వైరస్ గురించి, అలాగే సడన్ వ్యాక్సిన్స్ గురించి మాత్రం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్ వెల్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే యూనియన్ క్యాబినెట్ నాట్ ఫర్ కేరళ టు బికమ్ కేరళం.
సో ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే కేరళ స్టేట్ గవర్నమెంట్ కేరళ నుంచి కేరళంకి నేమ్ అనేది చేంజ్ చెయ్యాలి అని అనుకుంటుంది అనమాట. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేరళ నేమ్ కాస్త తీసేసి కేరళంకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కదా. సో ఫస్ట్ వచ్చేసి అసలు కేరళం అనే వర్డ్ ఎందుకు తీసుకున్నారో చూసుకోవాలి. దీని వెనకాల రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఏన్షియంట్ టైం నుంచి కూడా ఈ కేరళం అనే వర్డ్ అనేది వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. కేరళని మలయాళం లాంగ్వేజ్, మలయాళం భాషలో కేరళం అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ అశోక ఎడిట్స్లో కూడా కేరళం గురించి డిపెక్షన్ అనేది ఉంది. అంటే ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్ ఆన్వర్డ్స్ దే ఆర్ యూజింగ్ దిస్ వర్డ్ అని క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా కేరళం అంటే మీనింగ్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఈ కేరళంతో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కేరళ నేమ్ని కాస్త కేరళంకి మార్చాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కేరళం అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మన పాలిటీలో జిఎస్ పేపర్ 2లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనే టాపిక్ అనేది ఉంటుందన్నమాట. ఆ టాపిక్లో మనకి ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు మన స్టేట్స్ యూనియన్ టెరిటరీ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మనం నేమ్ని కేరళ నుంచి కేరళంకి మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఈ 4 ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్స్తో దీనికి సంబంధం ఉందో చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ టైం, ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 3 వచ్చేసి కంప్లీట్ పవర్ పార్లమెంట్కి ఇస్తుంది. రిగార్డింగ్ వాట్ అంటే, ఏదైనా స్టేట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ, స్టేట్ యొక్క సైజ్ డిక్రీజ్ చేయడం కానీ, మెర్జర్ చేయడం కానీ, బౌండరీస్ ఆల్టర్ చేయడం కానీ, ఈవెన్ నేమ్స్ చేంజ్ చేయడం అంతా కలిసి మన ఆర్టికల్ 3లో ఉంటుంది. ఓకే, సో ఆర్టికల్ 3 ద్వారా మనం ఇప్పుడు చేంజెస్ ఎలా చేస్తాము అంటే, సో ఇక్కడ కేరళ స్టేట్ గవర్నమెంటే ఏముంటుందంటే కేరళం కింద మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ అయితే చేసింది. అలా స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ అదొక రిజల్యూషన్ని తీసుకొస్తుంది. రిజల్యూషన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే కేరళ నేమ్ని కేరళం కింద మార్చండి అని రిక్వెస్ట్ తీసుకొస్తుంది. ఆ రిక్వెస్ట్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ చేయాలి. ఆ రిజల్యూషన్ని పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన యూనియన్ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి ఆ రిజల్యూషన్ని పంపిస్తారు. హోమ్ మినిస్ట్రీ అది క్లియర్ కట్గా చూసిన తర్వాత నెక్స్ట్ దాన్ని యూనియన్ క్యాబినెట్కి పంపిస్తారనమాట. ఓకే, ఈ యూనియన్ క్యాబినెట్ ఏం చేస్తుందంటే ఆ రిజల్యూషన్ని క్లియర్ కట్గా చదివిన తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఉంది కదా, అలా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి అలాగే కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్కి ఆ రిజల్యూషన్ని పంపిస్తుంది. క్లియర్ కట్గా ఈ మినిస్ట్రీస్ ఈ డిపార్ట్మెంట్స్ మొత్తం చూసేసి వీళ్ళందరూ సాటిస్ఫై అయ్యేనారు అని అంటే అప్పుడు యూనియన్ క్యాబినెట్ ఈ రిజల్యూషన్ని పాస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యూనియన్ క్యాబినెట్ నాట్ ఫర్ కేరళ టు బికమ్ కేరళం అంటే ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ కేరళ వచ్చేసరికి 2 సార్లు ఈ రిజల్యూషన్ని పాస్ చేశారు. ఇప్పటికే 2 సార్లు పాస్ చేసిన తర్వాత యూనియన్ హోమ్ మినిస్ట్రీకి వెళ్ళింది, యూనియన్ హోమ్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత యూనియన్ క్యాబినెట్కి వెళ్ళింది. అక్కడ క్యాబినెట్ మళ్ళీ దాన్ని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత యూనియన్ క్యాబినెట్ అనేది ఇప్పుడు దానికి నాడ్ అనేది ఇచ్చింది. సో ఇప్పుడు నాడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే స్టేట్ లెజిస్లేచర్కి ఎస్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇట్ ఇన్ పార్లమెంట్ అని చెప్పి డీటెయిల్స్ అనేవి స్టేట్ లెజిస్లేచర్ పంపిస్తుంది. ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఏం చేస్తుంది, ఇంకా ఏమైనా చేంజెస్ కావాలా ఏంటని చెప్పి రికమెండేషన్స్ని ప్రెసిడెంట్కి పంపిస్తుంది. అండ్ ఆ రికమెండేషన్స్ ప్రెసిడెంట్కి ఎలాంటి బైండింగ్ అనేది ఉంది, ఇట్ ఇస్ నాన్ బైండింగ్ అనమాట. సో దాని తర్వాత ప్రెసిడెంట్ ఏం చేస్తారు, మనకి పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్లో లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది కదా. సో ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్స్ బిల్ 2026ని ప్రవేశపెడతారు. సో ఇప్పుడు లోక్సభలో అండ్ రాజ్యసభలో ఆ బిల్ సింపుల్ మెజారిటీ తోటి పాస్ అయితే ఏమవుతుంది, దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
అసెంట్ అనేది ఇస్తారు, అంటే సైన్ పెడతారు. అసెంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మన ఫస్ట్ స్కెడ్యూల్లో చేంజెస్ అనేవి చేస్తాం అనమాట. ఎందుకంటే స్కెడ్యూల్ 1లో ఉండేవి ఏంటి, మనకి యూనియన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అక్కడ మనం ఇదంతా చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 368 ప్రకారంగా మనం బిల్ అయితే పాస్ చేయము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్కి కంపల్సరీ ప్రయర్ రికమెండేషన్ ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్ ఇచ్చే రికమెండేషన్స్ ప్రెసిడెంట్కి నాన్ బైండింగ్. సో ఈ 4 పాయింట్స్ మీదే యూపీఎస్సి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది క్లియర్ కట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ నేమ్ ఆఫ్ కేరళ స్టేట్ టు కేరళ. ఇప్పుడైతే ఇక్కడ వరకు వచ్చింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ మిగతా ప్రాసెస్ కూడా అవుతుందా లేదా, అండ్ ఇన్ కేస్ అవుతే ఎంత టైంలో అవుతుంది, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు అయితే పూర్తి అయిందనమాట. సో అంతకుమించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ సైంటిస్ట్ కన్ఫర్మ్ హెచ్ఐవి క్యాప్సిడ్ ఈజ్ ఎ గుడ్ డ్రగ్ టార్గెట్ డెస్పైట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే హెచ్ఐవి వైరస్ గురించి చెప్తున్నారు. సో హెచ్ఐవి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది ఏం చేస్తుంది, ఎయిడ్స్ అనే డిసీజ్ని కాజ్ చేస్తుంది. సో హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఏం చేస్తుందంటే ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ని కాజ్ చేస్తుంది. సో యాక్చువల్లీ హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి ఎలా వస్తుంది అంటే డిఫరెంట్ రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటాయి. ఎస్పెషలీ మన బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఆ వైరస్ అనేది సోకుతుంది అనమాట. ఈ బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, మనం తీసుకున్నట్లయితే బ్లడ్. సో ఏదైనా బ్లడ్ ట్రాన్స్మిషన్ వితౌట్ చెకింగ్ ఫర్ హెచ్ఐవి మనం చేసుకున్నట్లయితే ఎస్ షూర్గా హెచ్ఐవి ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఒకరికి ఇంజెక్షన్ వేసి మళ్ళీ అదే ఇంజెక్షన్ని వేరే వాళ్ళకి యూజ్ చేస్తే కూడా ఇన్ కేస్ ఆ పేషెంట్కి హెచ్ఐవి ఉంటే అలా సోకుతుంది. అండ్ ఎస్పెషలీ మదర్ నుంచి బేబీకి కూడా హెచ్ఐవి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా సెమెన్ ద్వారా కూడా ఈ యొక్క హెచ్ఐవి అనేది సోకుతుంది అనమాట. మోస్ట్లీ త్రూ బాడీ ఫ్లూయిడ్స్ ఈ వైరస్ అనేది సోకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది అనమాట. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏం లేదండి, మన వైట్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కసారి వీక్ అయ్యింది అన్నట్లయితే ఏమవుతుంది, వేరే వేరే డిసీజెస్ ఈజీగా మనని అటాక్ చేస్తాయన్నమాట. సో అలా ఇమ్యూన్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత ఈజీగా డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అవుతాయి. ఇదే ఎయిడ్స్ అనమాట. సో యాక్చువల్లీ ఎయిడ్స్ అనేది వైరస్ వల్ల కాజ్ అవుతుంది కాబట్టి ఎయిడ్స్ని క్యూర్ చేయడానికి మనం యూజ్ చేసే మెడిసిన్ ఏంటంటే యాంటీవైరల్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిసీజ్ బ్యాక్టీరియా వల్ల వస్తే యాంటీ బ్యాక్టీరియల్స్ యూజ్ చేస్తాం. సో అలా ఈ డిసీజ్ వైరస్ వల్ల వస్తుంది కాబట్టి మనం యూజ్ చేసే మెడిసిన్ని యాంటీవైరల్స్ అని అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేసే యాంటీవైరల్స్ ఎక్కడెక్కడ పనిచేస్తాయంటే, సో ఇక్కడ మనకి డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఉంటుంది అని చెప్పాను. దాన్ని కవర్ చేసేది క్యాప్సిడ్ ఉంటుంది. దానిపైన మనకి ఇలాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈవెన్ కోవిడ్-19 కూడా మనకి ఇదే స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో వైరస్ అన్ని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఇదే స్ట్రక్చర్లో ఉంటాయి. కొన్ని అయితేనేమో లైక్ డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటాయి, బట్ ఈ హెచ్ఐవి అనేది కూడా ఇదే స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకున్నది మధ్యలో ఏంటంటే దీన్ని జెనెటిక్ మెటీరియల్ అని అంటారు. జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి మనకి వైరస్లో ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని ప్రొటెక్ట్ చేసేదే క్యాప్సిడ్ ఆర్ క్యాప్సూల్ అని కూడా అంటారు. ఓకే, మనం తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వర్క్ చేస్తాయంటే, ఫస్ట్ వచ్చేసి మెకానిజం డైరెక్ట్గా జెనెటిక్ మెటీరియల్ మీద వర్క్ చేస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసి ప్రోటీన్ సింథసిస్ జరగకుండా ఆపుతాయి అన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఈ క్యాప్సిడ్ మీద పనిచేస్తాయి. ఈ క్యాప్సిడ్ని మనం డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. సో అలా. సో యాక్చువల్లీ మనకి యాంటీబయాటిక్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో అలాగే ఇలాంటి యాంటీవైరల్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేయడానికి
ఇప్పుడు ఒక న్యూ డ్రగ్ ఫర్ హెచ్ఐవిని కనుక్కున్నారు. దాని పేరే వచ్చేసరికి లెనాకాపావిర్ అన్నమాట. సో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే లెనాకాపావిర్ అనే డ్రగ్ కొత్త డ్రగ్ యాంటీ హెచ్ఐవిని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీవైరల్స్కి మోస్ట్లీ వెనకాల విర్ అనే వర్డ్ ఉంటుంది. విర్ అని అంటే సింపుల్గా యాంటీవైరల్స్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం యాంటీవైరల్స్ ఎస్పెషల్లీ హెచ్ఐవిని ట్రీట్ చేయడానికి కనుక చూసుకున్నట్లయితే 1987లో ఈ డిసీజ్ని కనుగొన్నారు. దాని తర్వాత అరౌండ్ 4 years తర్వాత ఫస్ట్ డ్రగ్ ఫర్ హెచ్ఐవిని కనుక్కున్నారు. దాని పేరు వచ్చేసి జీడోవుడిన్. సో ఈ డ్రగ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీనికి రెసిస్టెన్స్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు హెచ్ఐవిని ట్రీట్ చేయడానికి ఇది మంచి డ్రగ్ కాదు. సో మనం కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కొత్త డ్రగ్స్ని మనం కనుక్కోవాలి. అందులో భాగంగా తీసుకొచ్చింది ఈ లెనాకాపావిర్ అన్నమాట. ఈ లెనాకాపావిర్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఇది వచ్చేసి వైరస్ క్యాప్సిడ్ మీద పనిచేస్తుంది అనమాట. ఇది మన వరల్డ్లోనే ఫస్ట్ క్యాప్సిడ్ బేస్డ్ హెచ్ఐవి ఇన్హిబిటర్. కాబట్టి దీని మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఈ యొక్క డ్రగ్ గురించి చూసుకున్నట్లయితే లెనాకాపావిర్ అనేది మన హెచ్ఐవి క్యాప్సిడ్ ప్రోటీన్ని ఇన్హిబిట్ చేసి వైరల్ రెప్లికేషన్ని బ్లాక్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రతి సంవత్సరం 2 ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాలి. ఆ 2 ఇంజెక్షన్స్ ఎక్కడ అంటే సబ్ క్యూటేనియస్గా తీసుకోవాలి. దీని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఇంజెక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐవి, ఐఎం అండ్ సబ్ క్యూటేనియస్. ఐవి అంటే ఏం లేదు, డైరెక్ట్గా మన నరాలను చూసేసి నరాలలో ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, అది ఐవి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు సెలైన్స్ పెడతారు కదా, సెలైన్స్ ఏంటంటే డైరెక్ట్గా వీన్స్ని చూసేసి వీన్స్కి మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారనమాట. ఆ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ని ఐవి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐఎం వచ్చేసి ఏంటంటే ఇంట్రామస్కులర్, డైరెక్ట్గా మన మజిల్ని పట్టుకొని ఆ మజిల్కి ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తారు కదా, మోస్ట్లీ వ్యాక్సిన్స్ అన్ని ఐఎం ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్క్యూటేనియస్ అంటే ఏం లేదండి, మన చర్మం ఉంటుంది కదా, మన స్కిన్, ఆ స్కిన్ ఇలా లేయర్ ఉంటే ఆ స్కిన్ కిందకి ఇంజెక్షన్ చేసి స్కిన్ని కొంచెం పైకి ఇలా లిఫ్ట్ చేసేసి ఇక్కడ స్కిన్ కింద మెడిసిన్ అనేది ఇస్తారనమాట. ఇది సబ్క్యూటేనియస్. సో అన్నిట్లో ఐవి విల్ బి లైక్ అంత పెయిన్ ఏం అనిపించదు, నార్మల్గా తీసారా పెట్టారా అనిపిస్తుంది. కానీ ఐఎస్సి వచ్చేసి ఇంజెక్షన్ స్కిన్ కింద ఇచ్చేసి స్కిన్తో ఆ ఇంజెక్షన్తో స్కిన్ని పైకి లిఫ్ట్ చేసి ఇస్తారు. కాబట్టి ఇది చాలా విపరీతమైన మంట అనేది మనకి కలిగిస్తుంటుంది. అండ్ ఐఎం ఏమవుతుంది అంటే ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత 2-3 days తర్వాత అక్కడ ఏరల్ టచ్ చేస్తే నొప్పి అవ్వడం కానీ అక్కడ కొన్నిసార్లు గడ్డల్లా కట్టడం కానీ ఈ ఐఎంలో అవుతాయి అన్నమాట. సో అలా 3 different kinds ఆఫ్ ఇంజెక్షన్స్ మనకు ఉంటాయి. ఈ యొక్క ఇంజెక్షన్ ఏంటంటే సబ్ క్యూటేనియస్, ప్రతి సంవత్సరం 2 డోసులు అయితే మనం తీసుకోవాలి అని చెప్పారు. ఓకే, అండ్ ఈ డ్రగ్ని రీసెంట్గా జింబాబ్వే రోల్ అవుట్ చేసిందనమాట. ఎస్పెషల్లీ హై బర్డన్ రీజన్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ఇంజెక్షన్ని ట్రైల్ లాగా స్టార్ట్ చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దాని తర్వాత యుఎస్ FDA, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి అప్రూవల్ ఇచ్చింది. అందుకే ఇప్పుడు మన వరల్డ్లో ఇది ఫస్ట్ క్యాప్సిడ్ బేస్డ్ హెచ్ఐవి ఇంజెక్షన్ అనమాట. ఓకే, సో ఇది ఈ టాపిక్ గురించి. అండ్ హెచ్ఐవి ఎయిడ్స్ మీకు తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఈసారి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ 2026 ప్రిలిమ్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి టాపిక్ మీద క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే 75 years ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC యొక్క 75 years యానివర్సరీ అనమాట. సో మీకు యూపీఎస్లో 50 years, 25 years, 75 years, 100, 125, 150 అయితే ఫర్ షూర్ మీకు క్వశ్చన్స్ అయితే అపియర్ అవుతాయి. సో అలా మీరు ఈసారి 2026 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఈ టాపిక్ అయితే కంపల్సరీ చూడాలి. సో ఇక్కడ ESIC ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఇప్పుడు 75 years ఆఫ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. దీని యొక్క ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. సో చాలాసార్లు మనం చెప్పుకున్నాం కాన్స్టిట్యూట్ బాడీ అంటే ఏంటి, స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి, అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటి అని చెప్పి. స్టాట్యుటరీ బాడీ వచ్చేసి ఒక యాక్ట్ ద్వారా ఇది ఫామ్ చేస్తారనమాట. అండ్ ఈ బాడీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈ బాడీ ఏం చేస్తుంది అంటే నార్మల్గా పెన్షన్స్ ప్రొవైడ్ చేయడం కానీ,
ఆ యొక్క ఇన్సూరెన్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళకైనా మెడికల్ హెల్ప్ కావాలి అంటే ఆర్ఎల్స్ ఏమైనా ఫినాన్షియల్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే కూడా ఈఎస్ఐసి ఇస్తుంది అనమాట. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మెడికల్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషలీ ఫుల్ మెడికల్ కేర్ ఫ్రమ్ ప్రైమరీ టు టెరిషరీ లెవెల్ ఇందులో ఉంటుంది. ఎస్పెషలీ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారో వాళ్ళకనమాట, ఎస్పెషలీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే సివియర్ లాస్ అయ్యింది వేజెస్ ఆ పీరియడ్లో, ఎస్పెషలీ ఉమెన్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి పెయిడ్ లీవ్ 6 months ఇస్తారు. అలాగే సిక్నెస్ వస్తే వాళ్ళకి పెయిడ్ లీవ్స్ ఇస్తారు కదా. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే క్యాష్ కంపెన్సేషన్ కూడా ఈఎస్ఐసి అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి పెన్షన్స్, మంత్లీ పెన్షన్స్ ఫర్ పర్మనెంట్ డిసేబిలిటీ, ఇన్ కేస్ వాళ్ళు వర్క్ చేసే ఏరియాలో ఏదైనా సరే డిజాస్టర్ అయ్యి వాళ్ళకి డిసేబిలిటీ వస్తే కంపల్సరీ వాళ్ళకి మంత్లీ పెన్షన్ అనేది ఇస్తారనమాట ఫర్ పర్మనెంట్ డిసేబిలిటీ. అండ్ అంతేకాకుండా వాళ్ళ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళకి డిపెండెంట్స్కి కూడా కొంత అమౌంట్ అనేది ఇస్తారు. అండ్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా ప్రివెంటివ్ కేర్ని కూడా యాడ్ చేశారనమాట. ఈ ప్రివెంటివ్ కేర్ ఏంటంటే 40 years దాటిన వాళ్ళకి నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్, బీపీ ఆర్ ఎల్స్ అదర్ థింగ్స్. సో వాళ్ళకి ఏంటంటే యాన్యువల్ హెల్త్ చెకప్ ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట బై ఈఎస్ఐసి. సో ఈ ఒక్క ప్రొవిజన్ గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఈజీగా మీరు చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ట్రేడ్ స్ట్రాటజీ ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్. సో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ట్రేడ్ స్ట్రాటజీ ఒకటి, నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి మల్టీపోలార్ వరల్డ్. సో మనం 1960s కోల్డ్ వార్ టైంలోకి వెళ్ళినట్లయితే అప్పుడు మనకి 2 పవర్ బ్లాక్స్ ఉండేవి. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ ఒక సైడ్, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్ ఒక సైడ్. సో అలా 2 పవర్ బ్లాక్స్ ఉండడం వల్ల అప్పుడు దాన్ని బైపోలార్ వరల్డ్ అని అన్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి రష్యా, యుఎస్ఏ, జపాన్, ఈవెన్ ఇండియా ఇస్ ద 4th largest ఎకానమీ, లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అలా ఉండడం వల్ల ఇప్పుడు మన పవర్ అనేది ఓన్లీ 2 కంట్రీస్తో కాన్సన్ట్రేషన్ ఏం లేదు. డిఫరెంట్ కంట్రీస్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఉండేది మల్టీపోలార్ వరల్డ్లో. సో ఇప్పుడు ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా ట్రేడ్ స్ట్రాటజీ ఎలా ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో రీసెంట్గా మనం చదువుకున్న 2026లోనే ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ అయింది, ఇండియా యుఎస్ డీల్ అయింది. సో అలా డిఫరెంట్ డీల్స్ అనేవి మనం చేస్తున్నాం. రీసెంట్గా ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ డీల్ అయింది. అలాగే రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ కూడా చాలా కంట్రీస్కి వెళ్ళారు, అక్కడ కూడా మనం చాలా అగ్రిమెంట్స్ చేసాం. సో ఇలాంటి అగ్రిమెంట్స్ చేస్తున్నాము. ఓకే, దానివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మనం ఇండియాలో ఏం చేస్తున్నాము, ఎలా మనం ఇంకా ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎలా డెవలప్ అవ్వాలని చెప్పి ఈ ఆర్టికల్లో క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్లో ఉన్నాం. ఈ మల్టీపోలార్ వరల్డ్లో ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అని అనుకుంటున్నారు. ఎక్స్పోర్ట్స్ని పెంచడం వల్ల ట్రేడ్ పెరుగుతుంది, దాంతోపాటు వాళ్ళ కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. అండ్ ఇండియా యొక్క ట్రేడ్ పాలసీ ఏం చెప్తుంది అంటే 2030 లోపు అరౌండ్ 2 trillion ఎకానమీ అనేది ఓన్లీ ఎక్స్పోర్ట్స్ ద్వారా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనే పెద్ద అంబిషియస్ టార్గెట్ అనేది ఇండియాకు ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇండియా ఈజ్ డైవర్సిఫైయింగ్ విత్ అదర్ కంట్రీస్. అందులో భాగంగానే మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తున్నాం. సో ఎస్పెషల్లీ మనం 2025 నుంచి మన ట్రేడ్ పాలసీ చాలా మారింది. ఎలాగ మారిందంటే మనం వేరే కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా ఎక్కువగా చేస్తున్నాం. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఇండియా సైన్ అగ్రిమెంట్స్ విత్ మెనీ సిమిలర్ డెవలపింగ్ కంట్రీస్. మనలాగా డెవలపింగ్ కంట్రీస్తో చాలా కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఎఫ్టీఏ నుంచి వచ్చే కవరేజ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ అంతేకాకుండా మనం అడ్వాన్స్డ్ మార్కెట్స్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. రీసెంట్గా ఆస్ట్రేలియాతో, యూరోపియన్ యూనియన్తో, యుఎస్ఏతో. సో అలా మనం డిఫరెంట్ డెవలప్డ్ కంట్రీస్తో కూడా మనం హై వాల్యూ చేంజ్ అనేది చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్లీ బయట కంట్రీస్తో అగ్రిమెంట్సే కాకుండా మన ఇండియాలో కూడా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మన ఇండియాలో ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాం. దానికోసం మనం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంటే PLI, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. మీరు ప్రొడక్షన్ పెంచండి, మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని గవర్నమెంట్ అంటుంది. అండ్ అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, అలాగే మన ఎడ్యుకేషన్లో చేంజెస్, అలా చాలా చేంజెస్ చేయడం వల్ల మనం ఇండియా యొక్క డొమెస్టిక్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుకుంటున్నాము.
అండ్ రీసెంట్గా మనకు తెలుసు ఇండియా యూరోపియన్ యూనియన్తో అగ్రిమెంట్ చేసుకుంది, అండ్ అలాగే ఇండియా యూఎస్తో కూడా అగ్రిమెంట్ చేసుకుంది. సో అవి ఒకసారి చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు మనం ఎలా చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో, ఎలా అయితే మన టార్గెట్ని అచీవ్ చేస్తాము అంటే ఫస్ట్ వచ్చేసి ప్రాపర్గా ప్లాట్ఫామ్ అనేది మనం తీసుకురావాలి. ఎస్పెషలీ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ సిస్టమ్స్ అండ్ స్టాండర్డ్స్ దట్ గవర్న్ ట్రేడ్. మనం ట్రేడ్ చేయాలి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక స్టాండర్డ్ అనేది మనం తీసుకురావాలి. ఏది పడితే అది సెండ్ చేయడం, ఏది పడితే అది తీసుకోవడం కాదు, ఒక మినిమం స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఆపరేషన్ సిస్టమ్స్ స్టాండర్డైజ్ చేసుకోవాలి. ఎస్పెషలీ మనం పిఎల్ఐ తీసుకొస్తున్నాం, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయమంటున్నాము. దానివల్ల ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి మనం షిఫ్ట్ చేయాలి అంటే ప్రాపర్గా లాజిస్టిక్ మెకానిజం అనేది ఉండాలి. దానివల్ల మనకేంటంటే ఇంకెక్కువ మనం ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనం లాజిస్టిక్ కోఆర్డినేషన్ తీసుకురావాలి. అండ్ రీసెంట్గా మనం చాలా ఆర్టికల్స్ చదువుకున్నాం ఏంటంటే డీడాలరైజేషన్కి వెళ్తున్నాము, డాలర్ యూస్ తగ్గించాలి, మనం లోకల్ కరెన్సీ యూస్ పెంచాలి అని చెప్పి. సో అలా ఏంటంటే అలా లోకల్ కరెన్సీ యూస్ పెంచాలి అంటే కంపల్సరీ మనకి ప్రాపర్గా పేమెంట్ సిస్టమ్ అనేది ఉండాలి, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేయాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా ట్రస్టెడ్ డిజిటల్ వెరిఫికేషన్ ఫ్రేమ్వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టు ప్రమోట్ సెంట్రల్ బ్యాంక్స్ డిజిటల్ కరెన్సీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా వచ్చేసి మనకున్న సెక్టార్స్లో ప్రైమరీగా మనం తీసుకునేది ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ ఉంటుంది, సెకండరీలో ఇండస్ట్రీ ఉంటుంది, టెరిషరీలో సర్వీస్ ఉంటుంది. సో ఏ కంట్రీ అయినా సరే డెవలపింగ్ ఆర్ లీస్ట్ డెవలప్ నుంచి డెవలప్డ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్కి, ఇండస్ట్రీస్ నుంచి సర్వీసెస్కి వెళ్తారు. కానీ ఇండియా ఫేట్ ఏంటంటే ఇండియా డైరెక్ట్ అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్కి షిఫ్ట్ అయింది. వి నెగ్లెక్టెడ్ దిస్ ఇండస్ట్రీస్ అనమాట. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న అన్ని అగ్రిమెంట్స్, ఎస్పెషల్లీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్సే ఉంటాయి కానీ సర్వీసెస్ ఉండదు. కానీ ఇండియా ఏంటంటే సర్వీసెస్లో బాగా చేస్తుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి మాట్లాడుకునే అగ్రిమెంట్స్లో కంపల్సరీ సర్వీసెస్ని ఉంచుకునేలాగా చూసుకుంటే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మనం ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ అండ్ ప్రాపర్గా మనం ఉన్న సిస్టమ్ చాలా ఫాస్ట్గా చేసినట్లయితే వీ కెన్ డూ మోర్ అండ్ మోర్ అగ్రిమెంట్స్ అండ్ వీ కెన్ డెవలప్ ఫార్ అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా స్టాండ్స్ ఫర్మ్లీ విత్ ఇజ్రాయెల్, మోదీ సేస్ ఇన్ అడ్రస్ టు నీసెట్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆన్ విజిట్ టు ఇజ్రాయెల్, అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాస్ ఓపెన్ చేసేసి ఇజ్రాయెల్ మ్యాప్ క్లియర్ కట్గా చూడాలి. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ బౌండరీస్ విత్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఇజ్రాయెల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఏంటి, ఎస్పెషల్లీ గాజా స్ట్రిప్ అండ్ నియర్ బై డెడ్ సీ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ క్లియర్ కట్గా ఫస్ట్ అట్లాస్ చూడండి. సో ఈసారి ఇజ్రాయెల్ మీద కూడా మీకు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీరు ఎస్పెషల్ చూడాల్సింది ఆర్టికల్ ఏంటంటే ఇజ్రాయెల్ మనకి ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అక్కడికి వెళ్ళారు. సో ఆ రీజన్స్ చూసుకున్నట్లయితే 4 ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్. సో ఇండియా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ కోఆపరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ మనం ఇజ్రాయెల్ నుంచి అరౌండ్ 34% ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తెచ్చుకుంటున్నాము. ఇట్ ఈస్ ఎ మేజర్ డిఫెన్స్ పార్ట్నర్. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బరాక్ 8 అనే ఒక మిసైల్ని అక్కడ నుంచి తెచ్చుకున్నాం. ఇట్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇజ్రాయెల్ నుంచి యూఏవీస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్, మిసైల్స్ని కూడా మనం ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. ఎస్పెషల్ టు గెట్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫర్ డిఫెన్స్, దిస్ ఇజ్రాయెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా రీసెంట్గా ఇండియా ఇజ్రాయెల్ ఒక విజన్ని తీసుకొచ్చారు. ఆ విజన్ ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఇజ్రాయెల్. సో అందులో భాగంగా అడ్వాన్స్ సిస్టమ్స్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, మన ఇండియాలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇజ్రాయెల్లో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఎలా కోఆపరేట్ చేసుకుంటాయి అండ్ జాయింట్గా ఎలా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఒక విజన్ని తీసుకొచ్చారనమాట. అండ్ అంతేకాకుండా మనం ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం. ఎస్పెషలీ యాంటీ డ్రోన్ షీల్డ్ అంటే మిషన్ సుదర్శన్ చక్ర మీద కలిసి పనిచేయాలనుకుంటున్నాం. అండ్ కో ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్ అనేది మనకి చాలా చాలా ఎఫిషియెంట్ నా. అండ్ అంతేకాకుండా సెకండ్ రీజన్ వచ్చేసి టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్. సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అండ్ ఇండియా దే ఆర్ కోఆపరేటింగ్ వెల్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. అందులో భాగంగా అరౌండ్ 35 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఎస్పెషలీ అందులో
ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, బీ కీపింగ్ చేస్తున్నాయి. అండ్ ఇజ్రాయల్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టెక్నాలజీ ఆఫ్ కన్వర్టింగ్ సాల్ట్ వాటర్ ఇంటూ ఫ్రెష్ వాటర్. అండ్ ఇండియాకి ఉన్న కోస్ట్ లైన్ చాలా పెద్దది. ఇండియా హ్యావ్ యాక్సెస్ టు అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్. కానీ ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేజర్ సిటీస్లో వాటర్ క్రైసిస్ అవుతుంది. సో వీ కెన్ టేక్ దట్ టెక్నాలజీ ఆఫ్ ఇజ్రాయల్ అండ్ వీ కెన్ ప్రమోట్ దట్ ఫ్రెష్ వాటర్ టెక్నాలజీ ఇన్ ఇండియా. దానికి కూడా ఎస్ వీ నీడ్ దిస్ ఇజ్రాయల్ అనమాట. అండ్ నెక్స్ట్ యూ నో అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ రీసెంట్గా ప్యాక్ సిలికాలో కూడా ఇది జాయిన్ అయింది కదా, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ. అందులో కూడా డెవలప్మెంట్ కావాలి అంటే అఫ్ కోర్స్ వీ నీడ్ ఇజ్రాయల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ యాజ్ ఐ సెడ్. అండ్ లాస్ట్ వచ్చేసి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్. ఎస్పెషలీ ఇండియా నుంచి డయాస్పోరా ఎవరైతే బయటకు వెళ్తున్నారో దే విల్ సెలెక్ట్ ఫస్ట్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, ఎందుకంటే దే హ్యావ్ గుడ్ they are having good construction sector, good oil fields, and there is a very scope of having good economy, and time to travel will be also very less. So because of this we have good Indian diaspora in this Israel, and to protect their interest for sure we need help of government of Israel anamata. Okay, so these are the reasons that you have to remember. And next వచ్చేసి packaging the myth of safe bottled water in India. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనం బాటిల్ వాటర్ గురించి చెప్తుంది. సో నార్మల్గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఏంటంటే ఎవరైనా వాటర్ ఇస్తే కూడా అందులో నీట్గా ఉన్నాయో లేవో, ఫిల్టర్ చేశారో లేదని చెప్పి మనం చాలా వరకు వీ విల్ ట్రై టు అవాయిడ్ వాటర్. అండ్ ఎస్పెషలీ గ్లాస్ ఇస్తుంటే కూడా అమ్మ నా గ్లాస్ వద్దు అని చెప్పి వీఆర్ ట్రైంగ్ టు రిఫ్యూజ్ దట్. సో ఇప్పుడు ఏంటంటే ఈజీగా మనకి 200 ml వాటర్ బాటిల్స్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్, 1 liter బాటిల్స్ ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి వీఆర్ పేయింగ్ మనీ అండ్ వీఆర్ గెటింగ్ దట్. దానివల్ల ఏంటంటే దెర్ ఇస్ ఇంక్రీస్డ్ కన్సంప్షన్ ఆఫ్ బాటిల్ వాటర్ ఇన్ ఇండియా. సో ఇంతకుముందు అరౌండ్ 4 decades బ్యాక్ అలా 40 years బ్యాక్ అలా వెళ్ళినట్లయితే వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టు ప్రొడ్యూస్ క్లీన్ వాటర్. ఆ టైంలో ఏంటంటే మనకు చెరువులలో, రివర్లో ఉన్న వాటర్ తీసుకొని కన్జ్యూమ్ చేసేవాళ్ళు. ఆ రివర్ వాటర్, ఆ లేక్ వాటర్లో, పాండ్స్లో కూడా వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. దానివల్ల వాటర్ కంటామినేట్ డిసీజ్ అనేవి మనకి స్ప్రెడ్ అయ్యేది. సో ఇప్పుడు మనకి ఆర్ఓ టెక్నాలజీ ఉంది, రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ, అలాగే యూవీ టెక్నాలజీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఆర్ అవైలబుల్. సో దానివల్ల ఏంటంటే మనకి ఫర్ షూర్ ఎలాంటి బ్యాక్టీరియా ఆర్ వైరస్, ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేని వాటర్ వీ ఆర్ ప్రొడ్యూసింగ్ నౌ విత్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ. కానీ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనం వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం వల్ల మనకి మైక్రో ప్లాస్టిక్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో మీరు చాలా వరకు చూసే ఉంటారు ఏంటంటే చిన్న చిన్న కొట్లల్లో, దుకాణాలలో వాటర్ బాటిల్స్ బయట పెడుతూ అమ్ముతూ ఉంటారు. అవేంటంటే ఎండకి ఎండుతాయి, కొన్నిసార్లు వర్షం తడుస్తాయి. సో దే విల్ నాట్ రిమూవ్ దట్, అంటే ఎండ పడకుండా అయితే జాగ్రత్త అయితే తీసుకోలేరు. సో ఏమవుతుందంటే వాటర్ బాటిల్ మనం చేసేది ప్లాస్టిక్తో కాబట్టి కొన్నిసార్లు హై అమౌంట్ ఆఫ్ హీట్ వాటికి లీచింగ్ అవుతుంది. లీచింగ్ అవడం వల్ల ఈ ప్లాస్టిక్ అనేది వాటర్లోకి వెళ్ళిపోయి మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ అనేది అవుతుందన్నమాట. అది ఈ ఆర్టికల్ గురించి చెప్తుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి, అండ్ వాటి నుంచి తప్పించుకోవాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఆల్రెడీ మైక్రో ప్లాస్టిక్స్ మీద 2 times యూపీఎస్సీ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే అడిగింది. అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ అనమాట. కాబట్టి మీరు ఈ మైక్రో ప్లాస్టిక్స్ మీద కొంచెం వర్క్ అయితే చేయాలి. సో ఇక్కడ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ప్లాస్టిక్ విచ్ ఇస్ లెస్ దాన్ 5 mm ఆఫ్ సైజ్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఒక డైరెక్ట్ అండ్ సిగ్నిఫికెంట్ రూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పోజర్ టు దిస్ మైక్రో ప్లాస్టిక్స్. సో రీసెంట్గా కొన్ని టెస్ట్లలో ఏంటంటే ఈవెన్ మన హ్యూమన్ బ్లడ్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో వన్ సోర్స్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ టు హ్యూమన్స్ ఇస్ మనం డబ్బులు పెట్టి తెచ్చి కొనుక్కొని తాగుతున్నాం అనమాట. సో అదనమాట ఇక్కడ చెప్పింది, అంతకుమించి ఇంకా ఏం లేదు. సో ఒక్కసారి మైక్రో ప్లాస్టిక్ గురించి క్లియర్గా చూడండి. అండ్ ఇక్కడ ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో మనకి వే ఫార్వర్డ్ అయితే ఇచ్చారు. ఈ వే ఫార్వర్డ్ ఏంటంటే ఎస్పెషలీ కొన్ని సిచ్యువేషన్స్లో బాటిల్ వాటర్ని మనం అవాయిడ్ అయితే చేయలేము. ఎస్పెషలీ ఎమర్జెన్సీ టైంలో, డిజాస్టర్ టైంలో, కొన్ని ఏరియాస్లో పోర్టబుల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ లేని ఏరియాస్లో ఎస్ వీ హ్యావ్ టు టేక్ దట్. కానీ ఏంటంటే మనం ఫిల్టర్ చేసుకోవాలి దాన్ని, మళ్ళీ దాంట్లో ఉన్న పార్టికులేట్ మ్యాటర్ని ఫిల్టర్ చేసుకోవాలని ట్రై చేయండి. అండ్ ఎక్కడైతే బాటిల్స్ స్టోర్ చేస్తున్నారో ఆ బాటిల్స్ అనేవి ఎండలో లేకుండా ఉండేటట్టు మీరు పికప్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైనా రీఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటే మనం అక్కడే పబ్లిక్ రీఫిల్లింగ్ స్టేషన్స్లో ఫిల్అప్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఊరికే ప్రతిసారి బాటిల్ కొనుక్కొని తాగకండి అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు. ఓకే, అంతేకాకుండా మనకి గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క వాటర్ కంపెనీకి వాటర్ క్వాలిటీ డిస్పోజల్ అనేది చెయ్యాలి, డిస్క్లోజర్ అనేది చెయ్యాలి. ఎంత వాటర్ యూజ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు, ఆ ప్లాస్టిక్లో కూడా మనకు థిక్నెస్ ఉంటుంది కదా, సో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా రొటీన్ టెస్టింగ్స్ ఫర్ మైక్రో ప్లాస్టిక్స్, అలాగే ప్లాస్టిక్ డిరైవ్డ్ కంటామినెంట్స్ అనేవి FSSAI అలాగే BIS స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా కూడా కంపెనీస్కి ఇన్స్పెక్షన్స్ అనేవి FSSAI చేయాలి అని చెప్పి ఎస్ వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ టు కంట్రోల్ దిస్ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అని అంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మైక్రో ప్లాస్టిక్స్. ఫస్ట్ వచ్చేసి మైక్రో ప్లాస్టిక్ ఆర్ ప్లాస్టిక్ పార్టికల్స్ లెస్ దాన్ 5 mm in size originating solely from the breakdown of larger plastic waste. Second statement వచ్చేసి primary microplastics include microbeads used in personal care products like exfoliating scrub. సో ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్ యువర్ PYQs ఏంటంటే కాస్మెటిక్స్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది అని చెప్పి. ఆ టైంలో చాలామందికి తెలియదు మైక్రో ప్లాస్టిక్ అందులో కూడా ఉంటుంది అని చెప్పి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి మైక్రోప్లాస్టిక్స్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ in human blood and organs, indicating potential health risk through the food chain. Which of the statements above are correct? ఒకసారి చూసేసి దీనికి ఆన్సర్ కింద కమెంట్లో చెప్పండి. And next question, consider the following statements regarding the provisions of Article 3. Parliament can increase or diminish the area of any state through a simple majority. Second one, alteration of state boundaries under Article 3 requires a constitutional amendment under Article 368. Third one, which is the President must refer the bill to the affected state's legislature if it involves changing to the state's area, boundaries or name. Which of the statements given are correct? So, ee question ki kuda answer kinda comment lo cheppandi. By this I am concluding guys. Thank you so much for watching. And meer ganaka ee video nachinatlaithe compulsory like cheyandi alage share cheyandi. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.